స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న పప్పుల్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్ల నూనె వేసుకొని 8 నుంచి 9 పచ్చిమిరపకాయల్ని వేసుకొని వేయించుకున్నాను. అందులోనే మనం ఉప్పు నీటిలో వేసి కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. అందులోనే 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టేసుకొని మొత్తాన్ని మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండండి. చూసారు, టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి. దీన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పప్పుల మిశ్రమంలో వేసుకుందాం. ఇందులో ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్నాను. నేను ముందుగా వేయించుకున్న కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసం. నూనె కాగాక అందులో 2 ఎండుమిరపకాయల్ని సగం కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. తాలింపు గింజలు, కరివేపాకు, దీన్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో కలుపుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ.